అలిపిరి కాలినడక మార్గం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు నడిచి వెళ్ళే ఒక ప్రసిద్ధ మార్గం. అలిపిరి మార్గం తిరుమల ఆలయానికి ప్రవేశ ద్వారం అని పిలుస్తారు. ఇది తిరుమలకు వెళ్ళే 2 మార్గాల్లో ఒకటి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 90% అయితే వచ్చేసాం. ఇంకా జస్ట్ 10%. ఈ వీడియోలో నా కాలినడక ప్రయాణం, అలిపిరి టైమింగ్స్, దారిలో చూడవలసిన ఎన్నో గొప్ప విశేషాలు, ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ ఈ వీడియోలో చెప్పాను. తప్పకుండా ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. పూర్వం అలిపిరిని అడి పులి అని పిలిచేవారు. అడి అంటే పాదం, పులి అంటే చింత చెట్టు. పెద్ద చింత చెట్టు ఉన్నందున ఇది అలిపిరిగా పిలువబడింది. తిరుమలకి కాలినడక చేరుకోవడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి అలిపిరి మెట్టు, రెండవది శ్రీవారి మెట్టు. నేనైతే ఈ అలిపిరి కాలినడక మార్గం ద్వారా వెళ్ళాను. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 5కి ఓపెన్ అవుతుంది అండ్ నైట్ 9:30కి అయితే క్లోజ్ చేస్తారు. ఇంకా 12 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్ని మధ్యాహ్నం 2 గంటల తర్వాత అలౌ చేయరు. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అలిపిరి నుండి తిరుమల వరకు దాదాపు 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 3550 మెట్లు అయితే ఎక్కాల్సి ఉంటుంది. అందుకే మీ లగేజ్ ఏమైనా ఉంటే రూమ్లో పెట్టేయండి. లేకుంటే అలిపిరి మెట్టు స్టార్టింగ్లో ఈ షాప్స్ పక్కన ఫ్రీ లగేజ్ సెంటర్ ఉంటుంది. ఇక్కడ మీరు మీ లగేజ్ ఇస్తే వాళ్ళు తిరుమలకి ఫ్రీగా అయితే చేరుస్తారు. మీ కాలినడక కంప్లీట్ అయిన తర్వాత కొంచెం ముందుకి టోల్ గేట్ దగ్గరికి వస్తే లగేజ్ డెలివరీ సెంటర్ అయితే ఉంటుంది. అక్కడ మీరు మీ లగేజ్ని తీసుకోవచ్చు. ఇది అలిపిరి టైమింగ్స్, డిస్టెన్స్ అండ్ లగేజ్ సెంటర్ డీటెయిల్స్. ఇప్పుడు కాలినడక మార్గం ఎలా ఉంటుందో చూద్దాం. మొదటి మెట్టు అయితే ఎక్కుతున్నాం. ఇక్కడ మనకేమైనా కోరికలుంటే మనసులో చెప్పుకొని కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించాలి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి మన కోరికలు ఏమైనా సరే ఇక్కడ చెప్పి స్టార్ట్ చేస్తాం. కొంచెం ముందుకొచ్చాక పాదాల మండపం ఉంటుంది. అదే రాజగోపురం. స్వామి కొండపైకి ఎక్కేప్పుడు మొదటి అడుగు ఇక్కడే పెట్టారని ఒక ప్రతీతి. ఇదే రాజగోపురం. ఈ గోపురాన్ని 1456 నుండి 1489వ సంవత్సరంలో సాల్వా నరసింహరాయలు నిర్మించారు. కొంతకాలం తర్వాత పిడుగుపడి ధ్వంసమైంది. 1982లో తిరుమల తిరుపతి దేవస్థానం వారైతే రెనోవేట్ చేశారు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చెకింగ్ పాయింట్ అయితే ఉంటుంది. ఇది తలయేరు గుండు. ఈ మెట్ల దారిలో కనిపించే మొదటి పెద్ద గుండు ఇది. కాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఈ బండకు కాళ్ళు ఆనిస్తే నొప్పులు పోతాయని నమ్ముతారు. ఈ విధంగా తాకిడితో ఏర్పడ్డ గుంతలను ఇక్కడ చూడొచ్చు. ఇలా దారి మధ్యలో ఏదో ఒక విషయం, దేవుని విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇలా అంటున్నాను, అంతలోనే మాకు ఒక జింక కనిపించింది. ఇప్పటికీ 200 స్టెప్స్ అయితే ఎక్కాం 3350లో. ఇదే మైసూర్ గోపురం. ఇక్కడ నుంచి 8.6 కిలోమీటర్స్ ఉంది. ఇంకా తిరుమలలో శ్రీవారి దర్శనం టికెట్స్ తీసుకొని రిటర్న్ తిరుపతికి వచ్చి ఆఫ్టర్నూన్కి 1కి స్టార్ట్ చేసాం కాలినడక. సమ్మర్ అవడంతో 200 స్టెప్స్కి చాలా కష్టం అయిపోయింది. ఇలా ప్రతి 50-100 స్టెప్స్కి మనం ఎన్ని స్టెప్స్ ఎక్కి వచ్చామని, ఇంకా ఎన్ని స్టెప్స్ ఎక్కాలని మెన్షన్ చేసి ఉంటుంది ఈ బోర్డ్స్లో. 1400 స్టెప్స్ దాటిన తర్వాత ఫ్రీ ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్ అయితే వచ్చింది. కాలినడక మార్గంలో మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ కోసం ఇలా మధ్యలో అక్కడక్కడ ఎమర్జెన్సీ మెడికల్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. మెడికల్ ఫెసిలిటీ లేని చోట ఏమైనా ప్రాబ్లం అవుతే ఈ బోర్డులో కనిపించే నెంబర్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. 1800 స్టెప్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. కరెక్ట్గా ఇక్కడితో సగం అయితే వచ్చినట్టు అలిపిరి కాలినడక మార్గంలో. ఇదే గాలిగోపురం. ఈ గోపురాన్ని మట్ల అనంతరాజు అనే రాజు 16వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ గాలిగోపురం దాటి కొంచెం ముందుకు వస్తే ఒక రామాలయం ఉంటుంది. అలాగే చాలా ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. మేము కూడా ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్టే చేసి ఫుడ్ తిని స్టార్ట్ అయ్యాం. చెప్పాను కదా ఇక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయని. దారి మొత్తం ఇలా 20 పైన అయితే ఉన్నాయి. గాలిగోపురం వైద్యశాల. ఇది సెకండ్ ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్ కాలినడక మార్గంలో. ఈ బోర్డులో ఉన్న విషయాన్ని అందరూ చదవండి. కాలినడక మార్గంలో వెళ్ళడమే కాదు, తిన్న తర్వాత వేస్ట్ ఏదైనా ఉంటే కవర్స్ కానీ ఏదైనా డస్ట్బిన్లో వేయండి. దారి మొత్తంలో అక్కడక్కడ డస్ట్బిన్స్ ఉంటాయి. అలాగే వాటర్ ఫెసిలిటీ ఉంది. ఎవరైనా ట్యాప్స్ ఆన్ చేసి వెళ్ళినా ఆఫ్ చేయండి. కొంతమంది కరెక్ట్గా ఉంటారు, కొంతమంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అలా ఎవరూ పొరపాటు చేయకూడదని ఇలా బోర్డ్స్లో అయితే రాశారు. ఇక్కడ నుంచి గుంపులుగా అయితే నడవండి. వైల్డ్ యానిమల్స్ మూవ్మెంట్ ఉండే ఏరియా. సింగిల్గా కాకుండా గ్రూప్స్గా ఉండండి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఆ నెంబర్స్కి అయితే కాల్ చేయండి. దారిలో ఒక దుప్పి అయితే కనిపించింది. అందరూ దాంతో ఫొటోస్ దిగుతున్నారు. ఫుడ్ అనేది పెట్టకండి అని దారి మొత్తం బోర్డ్స్లో రాశారు, కానీ చాలామంది పెడుతున్నారు. ఇక్కడితో 2500 స్టెప్స్ అయితే వచ్చేసాం. అలాగే దారి మొత్తం ప్రతి పిల్లర్కి గోవింద నామాలతో పాటు
అందరూ వాళ్ళ నేమ్స్ కూడా రాసుకున్నారు. ఆఖరికి మెయిన్ బోర్డ్‌ని కూడా వదలలేదు. అవసరమా చెప్పండి ఇవన్నీ? ఈ కాలినడక మార్గంలో ప్రతి కొన్ని స్టెప్స్‌కి విష్ణు అవతారంలోని 10 అవతారాలు కనిపిస్తాయి. ఇక్కడ కృష్ణావతారం చూడొచ్చు. ఆఖరి అవతారమైన కల్కి అవతారం ప్రసన్నాంజనేయ స్టాచ్యూ దగ్గర వచ్చాక ఉంటుంది. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి. ఈ విగ్రహం ఎత్తు 30 అడుగులుంటుంది. ఈ స్వామికి రోజు ఇక్కడ అర్చన నివేదనలు జరుగుతాయి. అలాగే ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది స్వామి స్టాచ్యూ కింద. ఈ విగ్రహం పక్కనే ఈ బోర్డు ఉంటుంది. ఇందులో మనం గరుడ విగ్రహం నుంచి మనం ఎంత దూరం వచ్చాం అని మ్యాప్ ఉంటుంది. ఇంకా ముందు రాబోయే గోపురాలను కూడా ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఇక్కడే ఒక ఫారెస్ట్ మ్యూజియం ఉంటుంది. ₹5 అయితే ఛార్జ్ చేస్తారు. అందులో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఇంకా తిరుపతి తిరుమలకి సంబంధించిన ఎన్నో విషయాలు ఇక్కడ ఉంటాయి. టైం ఉంటే అది కూడా విజిట్ చేయండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చాలా జింకలైతే కనిపించాయి. కొంతమంది అటు సైడ్‌కి వెళ్లి మరీ ఫోటోస్ దిగుతున్నారు. అలా చేయకండి. సడెన్‌గా ఏదైనా వైల్డ్ యానిమల్స్ వస్తే డేంజర్. ఇలా నడక మార్గంలోనే ఉండండి. ఇక్కడే ఉండి మీ దగ్గరికొస్తే ఏదైనా ఉంటే ఫోటోస్ దిగండి. ఇంకోటి బోట్స్‌లో ప్రతి చోట క్లియర్‌గా మెన్షన్ చేశారు. వైల్డ్ యానిమల్స్‌కి ఫుడ్ పెట్టకండి అని. చాలామంది ఫుడ్ పెడుతున్నారు. అలా చేయకండి. కొత్త మండపం. ఇక్కడి నుంచి మోకాలుమెట్టు గోపురం వరకు ఎటువంటి షాప్స్ కానీ, వాష్‌రూమ్స్ ఏముండవు. ఎందుకంటే ఇక్కడ నుండి రోడ్ జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇందాక మ్యాప్‌లో చూసాం కదా! లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇదే. లోపల ఎలా ఉంటుందో చూద్దాం. సూర్యాస్తమయం అవుతుంది. ఆఫ్టర్‌నూన్ 12:40కి స్టార్ట్ చేసాం కాలినడక. ఇక్కడ నుంచి రోడ్ మీద అయితే నడవాల్సి ఉంటుంది. మోకాలుమెట్టు గోపురం వరకు. కొంచెం జాగ్రత్తగా ఫుట్‌పాత్ మీద నడవండి. ఘాట్ రోడ్ కాబట్టి టర్నింగ్స్‌లో వెహికల్స్ సడెన్‌గా వస్తూ ఉంటాయి. చిన్న పిల్లలని జాగ్రత్తగా చూసుకోండి. ఇది మంచి మెమొరీగా అయితే మిగిలిపోతుంది నా జీవితంలో. ఈవినింగ్ అవడంతో చల్లటి గాలి, చుట్టూ కొండలు, గోవింద గోవింద అని భక్తులు ఇవన్నీ మర్చిపోలేం. ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా ఇలా ఈ నడక మార్గంలో నడుచుకుంటూ తిరుమలకి చేరుకోవాలి. ఇది కష్టమైనా ఇందులో చాలా ఆనందం, పుణ్యం ఉంది. ఇదే మోకాలుమెట్టు గోపురం. చాలా ఫేమస్. ఇక్కడైతే కాసేపు రెస్ట్ తీసుకొని ఎక్కడం స్టార్ట్ చేశాం. భక్తులు ఈ మోకాలుమెట్టు గోపురం దగ్గరికి రాగానే వాళ్ళు మొక్కిన కోరికలు నెరవేరితే ఇలా మోకాళ్ళ మీద అయితే ఎక్కుతారు. కొంతమంది కోరిక కోరుకొని ఎక్కుతారు. అన్ని మెట్లు ఎక్కాలని ఏం లేదు. 10 మెట్లు, కొంతమంది 50, 100 వాళ్ళ ఓపికని బట్టి. ఫైనల్లీ 3000 స్టెప్స్. మోకాళ్ళ మెట్టు ఎక్కిన తర్వాత నుంచి ఇంకా టైమే తెలీదు. స్పీడ్‌గా అయితే ఎక్కేస్తాం. దేవుడి దగ్గరికి వచ్చేసామని ఆనందం, ఇంకా తెలియని ఎనర్జీ అయితే వస్తుంది. ఫైనల్లీ 3500 స్టెప్స్ అయితే ఎక్కేసాం. ఇంకా జస్ట్ 50 స్టెప్సే. 5½ అవర్ అయితే పట్టింది తిరుమలకి చేరుకోవడానికి అలిపిరి మెట్టు మార్గం నుంచి. ఇవే అలిపిరి కాలినడక మార్గంలో ఆఖరి మెట్లు. ఇక్కడ మీ దగ్గర ఏమైనా కొబ్బరికాయలుంటే ఇక్కడే కొట్టేయాలి. ఇంకా పసుపు, కుంకుమ ఉన్నా కూడా ఇక్కడే వేసేయండి. నేనైతే కర్పూరం ఒకటి తీసుకొని వెలిగించాను. కాలినడక మార్గం అంతా మంచిగా జరిగినందుకు. ఇది నా అలిపిరి మెట్టు జర్నీ. ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్.